దేవాది దేవుని పేరిట మీకు అందరికీ మరొకసారి నా శుభములు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును బట్టి మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యము జీవము గలది, బలము గలది. కాబట్టి మనం దేవుని వాక్యమును మనము ఎక్కువగా ధ్యానించినప్పుడు, ఎక్కువగా వాటిని మనం చదివినప్పుడు మన జీవితంలో మనకు ఒక క్రమశిక్షణకరమైన జీవితం మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగునే మాట మనం రోమపత్రిక 10:17 చూస్తాం. విరివిగా మనము యేసు ప్రభు యొక్క మాటలు మనం వినాలి, దానిని ధ్యానించాలి. అప్పుడు మాత్రమే మన యొక్క విశ్వాస జీవిత పయనంలో మనము ఎక్కడా మనము తొట్టిల్లకుండా, ఎక్కడా మనం వెనుదిరగకుండా, ఎక్కడా మనం పడిపోకుండా దేవుని వాక్యం మనల్ని ఒక బాల శిక్షకుడిగా మనల్ని ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తారు. వాక్యంలో వ్రాయబడి ఉంటున్నది, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలనే మాట ఫిలిప్పీ పత్రిక 4:13 మనకు కనబడతాయి. కాబట్టి దేవుని వాక్యము మనం బలపరచాలి, వాటిని మనం విరివిగా వినాలి. ఎంత ఎక్కువగా మనం వింటామో దేవుడు మనకు అంత గొప్పగా ఆయన మనల్ని క్రమశిక్షణకరమైన జీవితంలో, మనల్ని విశ్వాస జీవితంలో ముందుకు తీసుకెళ్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచదెను, నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించదనే మాట కూడా మనకు 1 సమూయేలు 2వ మనకు 36 అనుకుంటే ఆ మాట మనకు అక్కడ కనబడతాయి. కాబట్టి దేవునిని ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి దుఃఖము కలిగినా దేవుడు అందులో వారికి ఆ శ్రమల్లో వాటిలో ఆయన తోడుగా ఉండి వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన దుఃఖమును ఆయన నాట్యముగా మారుస్తాడు. దేవుడు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 60:20 నీ దుఃఖ దినములు సమాప్తమైనవని దేవుడు మనకు వాగ్దానం చేసి ఉంటాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన మనం నిశ్చలముగా మన దేవుని గట్టిగా పట్టుకుందాము. మన దేవుని గట్టిగా మనం పట్టుకోవాలి. ఎక్కడ మనం దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకనగా ఈ లోకంలో మనకు అనేక రకమైన శోధనలు మన చుట్టూ జరుగుతున్నాయి. మీరు హెబ్రీ పత్రిక 12:1-2 మనం గమనించినట్టయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టునట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచిన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. మనము దేవుని వైపు చూడాలి, లోకం వైపు మనం చూడకూడదు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవపుటము, శరీరాశ, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి మనము లోకము వైపు చూడకుండా అన్ని వేళలా మనము దేవుని వైపు మనం చూసినట్టయితే దేవుడు మనకు సహకారిగా ఉంటూ ఆయన మనల్ని అన్ని వేళలా ఆయన కాపుదల భద్రత మనకు కలిగజేస్తాడు. వాక్యంలో ఇలాగ వ్రాయబడింది, దేవుని వాక్యము జీవాహారమయము, నే జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, ఎన్నడూ దప్పికొనడు. ఎందుకనగా మన దేవుడు ఆయన నీటి కాలం, నీటి బుగ్గలు, ఆయన నీటి జీవజల బుగ్గ ఆయన. కాబట్టి మన దేవుని యొద్దకు మనము ఆయన దగ్గరగా నివసించినప్పుడు ఆయన ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. యేసయ్య మరొక మాట కూడా కఠినమైన మాట కలిగి ఉంటాడు. ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన పరిచయం చేసినప్పుడు, ఇదిగో నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలవాడు అనే మాట ఆయన మాట్లాడాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ కఠినమైన మాట మాట్లాడాడో ఆయన చుట్టూ ఉన్న శిష్యులు కావచ్చు, దాదాపు ఆయనకు 72 మంది శిష్యులు ఉండేవారు. ఆ 70 మంది శిష్యుల్లో అనేక మంది, అనగా 12 అపోస్తులు తప్ప మిగతా వారందరూ ఆయన వెంబడించడం ఆయన మానివేశారు. ఎందుకనగా ఇంత కఠినమైన మాటని ఎవరు వినగలరు? ఆయన శరీరాన్ని ఎవరు తినగలరు? ఆయన రక్తాన్ని ఎలా తాగగలరు? బతికుండగానే అది ఎలా జరుగుతుందనేసి వాళ్ళు ఆయన విమర్శించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉన్న వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు పేతురు యేసయ్య అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు, నాయనా మేము ఎక్కడికి వెళ్తామైనా నీవు నిత్య జీవం మాటలు గలవాడమనేసి పేతురు ఒక అడుగు ముందుకు వేసి ఎప్పుడైతే ఆ మాట తెలియజేసినాడో దేవుడు పేతురుని ఎంతగానో ఆశీర్వదించడం ప్రారంభించినాడు. మరి మనము కూడా మన దేవుణ్ణి మనము ఆ మాటకు అర్థమేమి? నా శరీరం తిని నా రక్తం త్రాగువాడనే మాటకు అర్థం ఏమనగా, ఆ మాట ఆయన శరీరము వాక్యముతో పోల్చబడి ఉంటున్నది. ఆయన రక్తము మనల్ని పరిపూర్ణ శుద్ధునిగా జీవాహారముగా
దేవుడు ఆయన వాక్యము జీవాహారముగా ఉంటున్నది. మరి ఆ యొక్క రక్తము యేసయ్య రక్తము ద్రాక్షారసంతో సాదృశ్యంగా ఉంటున్నది. మనం ప్రతి నెలా తీసుకునే ఆ యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారాల క్రమంలో వాటిని సాదృశ్యంగా చూపిస్తూ మనకు మన చర్చ్ పాస్టర్స్ వాళ్ళు మనకు ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం మనకు ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తముకు సాదృశ్యంగా మనకు వాటిని అందజేస్తున్నారు. ఎందుకనగా యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎందుకనగా అది నిర్దోషమును నిష్కల్మషమును అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము, నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తము మన యేసయ్య రక్తం. కాబట్టి ఆ యొక్క దేవుడు శిలోవాపై మన పాపమును కడిగివేయడానికి, మన పాపమును కొట్టివేయడానికే ఆయన లోకంలోనికి దిగి వచ్చి ఆయన మన కొరకు శిలోవాపై రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనకు ఆయన విడుదల కలుగు చేసి ఉంటున్నాడు. రాబోయే ఉగ్రత నుంచి మనల్ని తప్పించి ఉంటున్నాడు. కాబట్టి యేసయ్య రక్తం పైన ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో, అందుకే రోమాపత్రిక 10:9 ఏం రాయబడిందంటే, ఇదిగో నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఇదిగో వాడు తీర్పులోనికి రాక వాడు మరణంలోంచి జీవంలోనికి దాటి అనే మాట యోహాను సువార్త 5:24 కనపడుతుంది. రోమాపత్రిక 10:9 ఏం రాయబడిందంటే, ఇదిగో నన్ను విశ్వసించిన వాడు, చూడండి ఆ మాట మీకు చూపిస్తాను. రోమాపత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినడా నీవు రక్షింపబడదు. అనగా దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసయ్యను మృతుల నుండి లేపినాడనే మాట ఎవరైతే విశ్వసిస్తారో, అనగా శిలువమానుపై యేసయ్య మన కొరకు మరణించినాడు, ఆయన తండ్రి అయిన దేవుడు ఆ మృతుల నుంచి ఆయన లేపినాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారనేసి దేవుడు వాక్యంలో తెలియజేసి ఉంటున్నారు. మరి మన యొక్క దేవుని వాక్యము జీవాహారంతో పోల్చింది. కాబట్టి ప్రతిరోజు మనం ఆ జీవాహారాన్ని మనం భుజించాలి. మనం ప్రతిరోజు ఎలాగైతే 3 పూటలా మన యొక్క శరీరం కోసం మనం ఆహారం తీసుకుంటుంటామో, అలాగే మనలో ఉన్న ఆత్మ కొరకు ఆత్మను పోషించుకోవాలంటే దేవుని వాక్యమైన ఈ యొక్క జీవాహారమును తప్పకుండా మనం తీసుకోవాలి. వాక్యమును చదువుకోవాలి, దేవుని కనపరచాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, దేవుని వాక్యమును విరివిగా వినాలి. మన యొక్క పనికి మాలిన్యమైన జీవితాలను మనం పరిశుద్ధంగా చేసుకోవాలంటే దేవుని వాక్యం దగ్గర ప్రతిదినము మనము దాన్ని ధ్యానించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు నా యొక్క వాక్యాంశము ఆతిథ్యము అనే వాటిపైన నేను ఈరోజు మీకు కాసేపు వాక్యం అందించాలని కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ బైబిల్ తెరుద్దాం. హెబ్రీ పత్రిక 13:1 హెబ్రీ పత్రిక 13:1 మనం చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగుకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకుందాం. ఈరోజు వాక్యాంశము ఆతిథ్యము అనగా మనం తరచుగా మన యొక్క స్నేహితుల ఇంటికి మనం వెళ్ళడము, వారి ఇంటికి భోజనానికి వెళ్ళడము, అతిథిగా వెళ్ళడము, లేదా వారిని మన ఇంట్లోకి తీసుకుని రావడము, వారికి మనము ఆతిథ్యం చేయడము. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో అనేక రకమైన పార్టీస్ జరుగుతున్నాయి. ఈరోజు పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటున్నది. ప్రతి విషయంలో ఒక విందు, ఆతిథ్యం ఇవ్వడము, ఒక ఫంక్షన్ చేయడము ఈ కాలంలో ఎక్కువగా మనకు కనపడుతూ ఉందండి. చూడండి, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, మరి ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ కావచ్చు, మరి పెళ్లి ఫంక్షన్స్ కావచ్చు, రిటైర్మెంట్ ఫంక్షన్స్ కావచ్చు. ప్రతి విషయానికి ఏదో ఒక విషయాన్ని వారు అందరూ గుమికూడడము, ఒక చక్కగా ఆతిథ్యం చేసుకోవడము, మరి అక్కడ రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంకి వచ్చేపాటికి ఒక నిజమైన ఆతిథ్యం మనకు కనబడుతుందండి. నిజమైన ఆతిథ్యం మనకు కనబడుతుంది. చూడండి, మీకు ఆదికాండం 18వ అధ్యాయం చదివినట్టయితే అక్కడ అబ్రహాము మమ్రే అనే ప్రాంతంలో సింధూరవనంలో, ఆయన మమ్రే అనే ప్రాంతం సింధూర వృక్షం కింద ఆయన కూర్చుండి ఉన్నప్పుడు, తన గుడారం వాకిట కూర్చుండి ఉన్నప్పుడు ఆయనకు దూరంగా ఒక 3 వ్యక్తులు ఆయన కనపడుతున్నారు.
ముగ్గురు వ్యక్తులు, వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు. వాళ్ళు ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఆయన కనబడుతున్నారు. వెంటనే ఆ అబ్రహాము గారు పరిగెత్తుకుంటూ వారి ఎద్దుకు వెళ్ళి ఆయన చేతులు మట్టుకు కట్టుకొని వంగి, మీరు నా ఇంటికి రండి, నా గృహానికి రండి, నేను ఇచ్చే ఆతిథ్యం మీరు స్వీకరించండి అనేసి వారిని ఆతిథ్యానికి దేవుళ్ళను అనగా దేవుడిని ఆయన తన గృహానికి తీసుకొని వస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురుగా దేవుడు వారికి అగుపడి ఉంటున్నాడు. మరి అబ్రహాము వారి ఇంటికి తీసుకొని వచ్చి వారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, మరి ఆయన ఒక లేత దూడను ఆయన వధించి త్వరగా సిద్ధం చేయించి మెత్తని పిండిని రొట్టెలుగా మార్చి వారికి మంచి ఆతిథ్యము అబ్రహాము ఇచ్చి ఉంటున్నాడు. ఆయన ఇవ్వడం మాత్రమే కాకుండా వారు భోజనం చేస్తున్నప్పుడు అబ్రహాము ఎంతో వినయంగా, విధేయతతో ఆయన అక్కడ నిలబడుకొని ఉంటున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అబ్రహాము సాధారణమైన వ్యక్తి కాదండి, అత్యంత ఐశ్వర్యవంతుడు. అబ్రహాము దగ్గర 315 మంది పనివారు ఉండేవారు. విస్తారమైన పశు సంపద. ఆ కాలంలో వారి ఆస్తిపాస్తులను పశువులతో వారు కొలిచేవారు. విస్తారమైన గొర్రెలు, విస్తారమైన మేకలు, విస్తారమైన ఎద్దులు, విస్తారమైన ఆవులు, విస్తారంగా గాడిదలు కలిగి ఉన్న మహా ఐశ్వర్యవంతుడు అబ్రహాము గారు. కానీ ఆయన వారిని గుర్తిరిగి వారి యొక్క ఎంతో వినయంగా ఆయన నిలబడినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. కనుక మనము ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా మనము మనఃపూర్వకంగా, సంతోషంగా మనము ఆతిథ్యం ఇవ్వాలి. కానీ సనుగుతూనో కానీ సనుక్కుంటూ కొనుక్కుంటూ మనము ఆతిథ్యం ఇవ్వకూడదని మనం వాక్యంలో మనం తెలియజేస్తున్నట్టు. మరి అక్కడ అటువంటి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాముకు ఆ తర్వాత కాలంలో దేవుడు వాగ్దాన పుత్రులను ఆయనకు అబ్రహాం గారికి దయచేసి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన సంతానమును ఆయన ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె ఆయన అంతగా హెచ్చించి అబ్రహామును ఆశీర్వదించినాడు. ఈరోజు ప్రపంచ జనాభాలో దాదాపు 80% మంది ప్రజలు అబ్రహాం సంతానం కిందనే మనం పేర్కొనవచ్చు. మహమ్మదీయులు కావచ్చు, మరి యూదులు కావచ్చు, ఆత్మీయ పరంగా క్రైస్తవులు కావచ్చు. మనము ఈ ముగ్గురు అబ్రహాము సంతానానికి సంబంధించిన వారమేనని మనము అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే దాదాపు 600 కోట్ల జనాభా ఈ యొక్క అబ్రహాము యొక్క సంతానంగానే మన దేవుడు వారిని ఆయన అంతగా ఆశీర్వదించి ఉంటాడు. మరి ఈ యొక్క ఆతిథ్యం గురించి మనం ఇంకా మనము ఆలోచన చేసినట్టయితే, యేసయ్య కూడా తాను పరిచర్య చేసిన ఆ యొక్క 3.5 సంవత్సరాల కాలంలో ఆయన కూడా కొన్ని ఆతిథ్యాలు కూడా ఆయన హాజరైనట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. యేసయ్య కూడా కొన్ని ఆతిథ్యాలు, ఆయన కూడా అతిథిగా ఆయన పిలువబడ్డాడు. వాటిని మనం త్వరగా మనం ధ్యానిద్దాం. చూడండి, మొట్టమొదటి ఆతిథ్యము యేసయ్య చేసిన మొట్టమొదటి సూచక క్రియ, కానా ఊరిలో ఆయన అతిథిగా ఆయన పాల్గొనడం. అక్కడ జరిగిన ఒక పెళ్లి విందులో యేసయ్య అక్కడ అతిథిగా పాల్గొన్నాడు. మీకు యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలను మనం చదివినట్టయితే అక్కడ యేసయ్య పాల్గొన్నట్టుగా ఆయన చేసిన మొదటి సూచక్రియను మనము చక్కగా ధ్యానించవచ్చు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు మొదటి 11 వచనాల్లో యొక్క సన్నివేశం మనకు కనబడతాయి. కానా అనే ఊరిలో యేసయ్య తన తల్లితో పాటు అక్కడ ఒక పెళ్లి విందుకు ఆయన హాజరైనాడు. ఆ యొక్క పెళ్లి విందులో జరిగిన విశేషం ఏమనగా అక్కడ ద్రాక్షారసము అయిపోయింది. యూదుల యొక్క వాళ్ళ యొక్క పెళ్లి సందర్భాల్లో ఎక్కువగా ద్రాక్షారసము, రొట్టె, మాంసము, ఖర్జూరాలు వీటిని ఎక్కువగా వాళ్ళు ఆహార పదార్థంగా వాళ్ళు స్వీకరించేవారు. ఇక్కడ ద్రాక్షారసం అంటే మత్తు పానీయం కాదు. చాలా మంది, అనేక మంది ఇక్కడ అపార్థం చేసుకుంటున్నారు. ద్రాక్షారసం అనగా మత్తు పానీయం కాదు. ద్రాక్షారసం అది కేవలము ఆ యొక్క ఫ్రూట్ జ్యూస్ మాత్రమే. అది ద్రాక్షారసము బైబిల్ గ్రంథములో అది ఆనందానికి సాదృశ్యంగా మనం పేర్కొనాలి. కాబట్టి యేసయ్య ఆ యొక్క విందుకు హాజరైనాడు. ఆ విందులో ద్రాక్షారసం అయిపోయినది. ద్రాక్షారసం కొరకు ఆ విందు యజమానుడు తన మరియమ్మ దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు ఆమె ఆ యేసయ్య వద్దకు వచ్చి ద్రాక్షారసం అయిపోయినది అని చెప్పినప్పుడు, ఇదిగో నా సమయం ఇంకనూ దగ్గర రాలేదుమా అనేసి దేవుడు యేసయ్య మరియమ్మ తల్లి గారికి ఆయన ఆన్సర్ ఇచ్చినాడు. అయినా మరియమ్మ తల్లి ఏమంటుందంటే, ఈయన చెప్పిన మాట వినుడి,
ఈయన చెప్పిన మాట ప్రకారం మీరు చేయుడి అనేసి ఆ పని వారితో చెప్పినప్పుడు యేసయ్య వారికి చెప్తున్నాడు, అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. అవి 2 తూముల గల యూదుల శుద్ధీకరణాచార ప్రకారం కోసం ఏర్పాటు చేసిన 6 రాతి బాణాలు అక్కడ ఉన్నది. యేసయ్య ఆ 6 రాతి బాణాలు నిండా మీరు స్వచ్ఛమైన నీటిని నింపండి, స్వచ్ఛమైన తాగునీటిని నింపండి అన్నప్పుడు ఆ పనివారు అక్కడ ఆ యొక్క 6 బాణాల్లో నీటిని నింపినప్పుడు యేసయ్య మీరు తీసుకువెళ్ళి దీనిని వారికి సర్వ్ చేయండి, వారికి వడ్డించి ఆ నీటిని ద్రాక్షారసం వారికి ఇవ్వండి అన్నప్పుడు వారు అక్కడ విశ్వాసంతో, రాతి బాణంలోనేమో నీరు, మరి నీటిని తీసుకెళ్ళి ఆ యొక్క విందులో వారికి పోయడం అనేది అక్కడ అవమానకరంగా ఉంటుంది. వారు అడుగుతున్నారు, ఆ ద్రాక్ష రసం అడుగుతుంటే మీరు నీటిని ఎత్తుకుని పోయాలా అనేసి వాళ్ళు ఎక్కడ సందేహించలేదు. కానీ యేసయ్య చెప్పిన మాటను వాళ్ళు అలాగే చేసినారు. ఎక్కడ వాళ్ళు అక్కడ అవిశ్వాసం చూపించకుండా దేవుని మాట పైన విశ్వాసం ఉంచినప్పుడు వారి నీటిలో ఆ బాణలు తీసుకున్నప్పుడు అది నీరే, కానీ వారు అక్కడికి వెళ్ళి దానిని సర్వ్ చేసినప్పుడు అది మధురమైన ద్రాక్ష రసంగా అక్కడ వారికి వచ్చిన వారి అతిథులకు అది వారికి సరఫరా చేయబడ్డది. చూడండి ఎంత విశ్వాసం కలిగిన వారు వడ్డించిన వారి విశ్వాసంతో చేసినారు. అక్కడ జరిగిన ఆ యొక్క అద్భుత కార్యము యేసయ్య తన పరిచర్యలో చేసిన మొదటి సూచక్రియగా అక్కడ వాక్యంలో ప్రయోగపడబడింది. అక్కడ ఆ యొక్క విందు ప్రధాని ఆ యొక్క ద్రాక్షరసం తాగినప్పుడు ఆ విందు యజమానితో అడుగుతున్నాడు, ఇదిగో మొదటగా మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోస్తారు, కాకపోతే నీవు అంత మొదటి దానికన్నా మధురమైన ద్రాక్షారసమును మాకు వడ్డించిన అనేసి అక్కడ ఎంతో వారు ఆశ్చర్యపడి ఆనందపడ్డారు. మరి యేసయ్య చేసిన ఆ సూచక క్రియ ఆ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మనకు పేర్కొనబడి ఉంటుందండి. యేసయ్య అక్కడ అతిథిగా ఉండటం వల్ల ఆయన ఆ సూచక క్రియ వల్ల ఆ విందు ఎక్కడ వారికి డిస్టర్బెన్స్ కాకుండా అవి సక్రమంగా ఎంతో ఆనందకరంగా ముగిసినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి రెండవ ఆతిథ్యం యేసయ్య రెండవ సందర్భం చూసినట్టయితే లూకా సువార్త 7వ అధ్యాయంలో మరొక సందర్భం మనకు కనబడతాయి. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైన విందు కార్యక్రమం అండి. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము మనకు 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మరొక అద్భుతమైన సందర్భం అక్కడ కనబడుతుంది. యేసయ్య ఒక పరిసయ్యుని ఇంటికి ఆయన అతిథిగా పిలువబడ్డాడు. యేసయ్య ఒక పరిసయ్యుని ఇంటికి ఆయన భోజనానికి అతిథిగా పిలువబడ్డాడు. యేసయ్య ఆ ఇంటిలో ప్రవేశించిన వెంటనే ఒక పాపాత్మురాలైన స్త్రీ, ఈ విషయం ఈ సందర్భము చాలా ప్రఖ్యాతిగాంచిందండి, చాలా ప్రఖ్యాతిగాంచింది. ఆ పాపాత్ములైన స్త్రీ ఆ యొక్క యేసయ్య ఉంటున్న గదిలోనికి వచ్చి ఆయన యొక్క కాళ్ళ పైన మిక్కిలి విలువ గల అత్తరును పోసి మరి వాటిని తన వెంట్రుకలతో తుడుస్తూ ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ తన కన్నీటితో తుడుస్తూ ఉన్నదండి ఆ పాపమాత్రులైన స్త్రీ. ఎప్పుడైతే ఆమె అలా చేస్తున్నదో యేసయ్య చూస్తూ ఉన్నాడు ఆ చేస్తున్న కార్యక్రమాన్ని. అక్కడ ఉన్న పరిసయ్యుడు, ఇంటికి పిలిచిన ఆ యొక్క పరిసయ్యుడు వెంటనే యేసయ్యను, ఇతడు నిజముగా ప్రవక్త అయ్యి ఉంటే ఈమె పాపాత్మురాలని ఇతను గుర్తించలేడా, ఆమె ఇతన్ని తాకుతుంటే అతడు ఆమెను తోసివేయడా అనేసి ఆయన సందేహపడినప్పుడు యేసయ్య ఒక అద్భుతమైన అక్కడ ఉపమానం చెప్పుచున్నాడు. ఒక అద్భుతమైన ఉపమానం. యేసయ్య మనకు ప్రతి ఉపమానంలో మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తాడు. ఒక యజమానునికి 2 సేవకులు, ఒక సేవకుడేమో పనివాడేమో 500 దేనారాలు, మరొక పనివాడేమో 50 దేనారాలు వారికి ఆయనకు అప్పు ఉన్నారు. ఆ యజమానుడు వారిని మరలా అడుగుతున్నప్పుడు వారు మా దగ్గర డబ్బు లేదు అన్నప్పుడు తిరిగి ఇవ్వడానికి మా దగ్గర ఆ యొక్క డబ్బు లేదు అన్నప్పుడు ఆ యజమాని కనికరపడి వారిద్దరిని క్షమించేటట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు అడుగుతున్నాడు యేసయ్య, ఇదిగో వీళ్ళు ఎవరు ఎక్కువగా ప్రేమించినారని అడిగినప్పుడు ఎవరి డబ్బు అయితే ఎక్కువగా క్షమింపబడ్డాదో వారే ఎక్కువగా ప్రేమించారనేసి ఆ యొక్క పరిసయ్యుడు యేసయ్యకు సమాధానం ఇచ్చాడు. అప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏమంటే, ఇదిగో నేను నీ ఇంటిలోనికి వచ్చినాను, నా కాళ్ళను కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీటితో నా పాదములను కడిగింది ఆమె. మరి ఇదిగో
నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టలేదు, కానీ వచ్చినప్పటి నుంచి నా పాదములను ఆమె ముద్దు పెట్టుకుంటా మానలేదు అన్నాడు. నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇదిగో నాకు నువ్వు నూనె ఇవ్వలేదు, నా తలకు నువ్వు నూనె అంటలేదు, కానీ ఆమె వచ్చినప్పటి నుంచి నా పాదములకు ఆమె అత్తను పోయటం మానడం లేదనేసి దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆయన అంటున్నాడు, యేసయ్య ఎవరైతే విస్తారముగా ప్రేమించినారో వారి యొక్క విస్తార పాపములు క్షమింపబడ్డాయనేసి దేవుడు పలుకుతున్నాడండి. అనగా ఈ యొక్క పాపాత్ముడైన స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించింది, ఇదిగో ఆమె యొక్క విస్తారమైన పాపం నేను క్షమించి ఉంటున్నాను అనే మాట అక్కడ యేసయ్య పలుకుతున్నాడండి. అనగా యేసయ్యని ఎవరైతే, మనమందరం కూడా పాపాత్ములున్నాయి, నీతిమంతుడు లేదు, ఒక్కడు లేదు, అందరము త్రోవ తప్పి దేవుడి గురించి మహిమను మనం పొందలేకపోవచ్చున్నాం, మనమందరం కూడా పాపాత్ములమే. కానీ యేసయ్య ఇస్తున్న మనకు భరోసా ఏమంటే, ఎవరైతే యేసయ్యని ప్రేమిస్తారో, ఎవరైతే యేసయ్య పైన విశ్వాసం ఉంచుతారో, ఈ లోకంలో పాపములను క్షమించే ఆ యొక్క ఘనత అర్హత కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయన యొక్క రక్తమును ఆశ్రయించేవాడు ఆయన వారి యొక్క పాపములన్నింటినీ పరిహరిస్తాడు, ఆయన వారిని పవిత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమంటే, ఆ పాపాత్ములైన ఆమె యొక్క పాపములన్నింటినీ దేవుడు క్షమించి ఒక నూతన జీవితాన్ని ఆమెకు దయచేస్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు 7:48 వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నావని ఆమెతో చెప్పాను. నీ పాపములు నీతో క్షమింపబడి. అక్కడ కూర్చుండే వారంతా కూడా ఇదిగో పాపాలను క్షమించడానికి ఇతనెవరు, ఇతనికి అధికారం ఎక్కడ ఉన్నదనేసి ఆ పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్రోపదేశకులు కానీ, ఆ శాస్త్రులు కానీ, వీళ్ళెవ్వరు కూడా యేసయ్య పైన వేసిన ప్రధానమైన అభియోగం ఏమంటే, ఇదిగో పాపాలు క్షమించడానికి ఇతనికి ఎక్కడ అర్హత, ఇతను ఏమైనా దేవుడా అనేసి ఆయనను అంగీకరించడం వారిని వేసిన. కాబట్టి యేసయ్య ఇక్కడ ఈ యొక్క ఆతిథ్యంలో పాల్గొని ఆ యొక్క పాపాత్మైన స్త్రీని ఆమె క్షమించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. ఇంకా అనేక సందర్భాలు మనకు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. మరి యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో కూడా ఇలాంటి సందర్భమే. యేసయ్య ఒక కుష్ఠరోగి గల సీమోనునికి ఆతిథ్యానికి పిలువబడ్డాడు. కుష్ఠరోగి యొక్క సీమోన్ అనే అతని ఇంటికి యేసయ్య అతిథిగా పిలువబడ్డాడు. అక్కడ ఆయన కూర్చున్నప్పుడు కూడా ఒక స్త్రీ ఆయన ఎద్దుకు వచ్చి ఆయన తలపైన మిక్కిలి విలువ గల అత్తరును ఆయన తలపైన పోసేసేట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. మీరు మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 13వ వచనంలో చదివినట్టయితే మనకు ఆ సందర్భం మనకు అక్కడ కనబడతాయి. ఆ యొక్క పరిస్థితిని చూసి ఆయన శిష్యులే కూడా, ఇంత నష్టం ఎందుకు, దీనిని అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని కూడా అక్కడ పలికినప్పుడు, నా యొక్క భూస్థాపన యొక్క విషయంలో ఈమె దీన్ని సాదృశ్యంగా చేసినదని, ఈమె చేసిన ఈ పనిని ఎన్నటికీ ఎవరు మరిచిపోరని కూడా దేవుడు వాక్యంలో మనం తెలియజేస్తున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 12వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడనో అక్కడ ఈమె చేసినదియు ఆమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసయ్య అక్కడ పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యేసయ్య అనేక, చూడండి, ఇటువంటి ఇంకా సందర్భాలు రెండు కూడా ఉన్నాయి, కానీ యేసయ్య కూడా అతిథిగా పిలువబడ్డాడు. మరి యేసయ్య మనల్ని కూడా ఆయన ఇవ్వబోయే గొర్రెపిల్ల మహోత్సవంలో మనల్ని అతిథులుగా పిలుస్తున్నాడు. వాటికి మనం అర్హత సాధించాలంటే మన జీవితంలో మనం ఎలా బ్రతకాలనేది మనం నిశ్చయం చేసుకోవాలండి. చూడండి, మనకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్టయితే ఆ యొక్క విందు గురించి మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-10 వచనాల్లో మనకు ఆ యొక్క విందును గురించిన సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని ఆయనను స్తుతించుడి. ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిమి. ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునగా యేసయ్య మనకు వరుడు, ఆయన సంఘము వధువు. యేసయ్య వరుడు,
సంఘము వధువు. ఈ సంఘమును సిద్ధపడవలసిందిగా, ఆ యొక్క వరుడి దగ్గరికి సిద్ధపడవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అనగా మనమే, సంఘం అనగా క్రైస్తవ బిడ్డలమైన మనమే. మనమందరం కూడా దేవునికి వధువు సంఘంగా బైబిల్ మనకు చెప్పుచున్నది. ఆ యొక్క వివాహోత్సవానికి మనము సిద్ధపడాలంటే, అది పరలోక రాజ్యంలో జరిగే ఆ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనం సిద్ధపడాలంటే ఇక్కడే నువ్వు సిద్ధపడాలి. ఈ లోకంలో నువ్వు దేవునికి విశ్వాసకరమైన, ప్రీతికరమైన, ఇష్టకరమైన జీవితం నువ్వు జీవించినట్టయితే ఆ యొక్క మహోత్సవానికి, ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నువ్వు అర్హత సాధిస్తావు. కాబట్టి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన రక్తంతో మనం కడగబడాలి. ఎందుకనగా నీతిమంతుడు లేడు ఒక్కడేననే మాట మాత్రమే కాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఒక చక్కని మాట కనబడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో చూడండి, మనము మన పాపంలో మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయును. మనం ఈ లోకంలో పవిత్రులుగా మనం తీర్చబడాలంటే యేసయ్య యొక్క రక్తంతో మనం కడగబడాలి. యేసయ్య రక్తంతో మనం కడగబడినప్పుడు మనం పవిత్రులుగా మార్చబడి మన యొక్క తుది శ్వాస వరకు మనము, అంతము వరకు మనము ఆ యొక్క విశ్వాసము వదిలిపెట్టకుండా, యేసయ్యపైన విశ్వాసం వదిలిపెట్టకుండా జీవించినట్టయితే మనం రక్షింపబడతాము. ఈ రక్షింపబడిన గుంపు ఆ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవంలో అనగా పరలోకంలో జరుగు ఆ అద్భుతమైన ఆ యొక్క విందుకు మనమందరం కూడా అర్హత సాధించడమే నిజమైన క్రైస్తవ యొక్క గురిగా మనము జీవించాలని మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి, అదే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము మరి 8 నుంచి కూడా మనం చదివినట్టు 8 నుంచి 10 వచనాలు కూడా చదివినట్టయితే, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమె గీయబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనం ధరించే వస్త్రాలు ఎక్కడ ఉంటాయంటే మా యొక్క పరిశుద్ధమైన నీతి క్రియలు మనం ధరించుకునే ఆ ప్రకాశములు నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమె గీయబడను. మన ఆ యొక్క దుస్తులు కూడా మన నీతి క్రియలే అక్కడ దుస్తులుగా ఉంటుందనేసి వాక్యంలో మనం తెలియజేస్తున్నాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటల్ని నాతో చెప్పెను. చూడండి ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఆ గొర్రెపిల్ల విందుకు ఎవరైతే పిలువబడినారో వారు ధన్యులు మాత్రమే అక్కడికి చేరుకోగలరు. రక్షింపబడిన వారు మాత్రమే అక్కడ చేరుకోగలరు. యేసయ్య పైన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం జీవితం కలిగిన వారు మాత్రమే ఆ విందుకు అతిథులుగా పిలువబడుదురు. కాబట్టి మనము సాధించాల్సిన లక్ష్యం ఏదైనా ఉందంటే ఆ యొక్క విందులకు మనము అతిథులుగా పిలువబడాలి. అక్కడ మనం అతిథులుగా పిలువబడాలంటే ఇక్కడ మనము సిద్ధపడాలి. ఎక్కడంటే ఈ లోకంలో మనం జీవించినప్పుడే, ఈ లోకంలో మనం బ్రతికి ఉన్న సమయంలోనే మనం వాటి కొరకు సిద్ధపడాలనే వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క విందులకు మనం సిద్ధపడాలి, మన వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవం మనం అతిథులుగా పిలువబడతాం. యేసయ్య కూడా ఆయన అతిథులుగా పిలువబడిన ఆ యొక్క గృహాల్లో కూడా ఆయన అత్యద్భుతంగా ఆయన వెళ్ళిన ప్రతి చోట ఆయన ఏదో ఒక రకమైన సూచక్రియ చేయడము, లేదంటే అక్కడ వచ్చే బిడ్డలకు సువార్త ప్రకటించడము, ఏదో ఒక అద్భుతం చేయడము, మరి వారి పాపాలను క్షమించడము ఆయన చేస్తూనే వస్తున్నాడు. మనకు లూకాసు వార్త 14వ అధ్యాయం మీకు త్వరగా నేను చెప్పిన వాక్య సందేశాన్ని ముగిస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన ఒక పరిసయ్యునికి ఆయన అతిథిగా పిలవబడ్డాడు. లూకాసు వార్త 14వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో మనకి ఆ యేసయ్య విశ్రాంతి దినమున ఒక విందులకు ఆయన అతిథిగా పిలువబడ్డాడు పరిసయ్యునికి. అప్పుడు అక్కడ జరిగింది ఏమంటే మొదటి 6 వచనాల్లో, లూకాసు వార్త 14 మొదటి 6 వచనాల్లో అక్కడ ఒక జలోదర రోగి అక్కడ ఉంటున్నాడు. ఒక జలోదర రోగి అనగా డయాలసిస్ పేషెంట్, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారు కానీ, మరి లివర్ ఫెయిల్యూర్ అయిన వారు కానీ వారికి శరీరం అంతా నీటితో నింపబడతారు. వారి శరీరం అంతా నీటితో ఉబ్బిపోయినట్టుగా, నీ ఒళ్ళంతా నీరుతో ఉబ్బిపోయినట్టుగా అక్కడ కనబడతాయి. అలాంటి వారికి, అలాంటి ఒక రోగి అక్కడ ఆ ఇంటికాడు ఉన్నాడు. ప్రజలందరూ యేసయ్యని గమనిస్తున్నారు, ఈయన ఏం చేస్తాడో చూద్దామనేసి. ఎందుకనగా అది విశ్రాంతి దినం వారు ఎటువంటి పని చేయకూడదనేసి యూదుల కట్టడ. కానీ యేసయ్య విశ్రాంతి దినం కూడా ఆయన అద్భుతం చేయలేదు. ఎందుకనగా విశ్రాంతి దినానికి ఆయన
దేవుడై ఉంటున్నాడు. విశ్రాంతి దినం కన్నా ఆయన నేను గొప్పవాడిని. మీకు మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదివినట్టయితే దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, విశ్రాంతి దినం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అనేసి మనకు మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదివినట్టే ఆ మాటలు మనకు కనబడతాయి. మరి అక్కడ ఉన్నటువంటి యేసయ్య ఆ యొక్క రోగిష్టి అయిన అతని పైన కనికరపడి, ఇదిగో విశ్రాంతి దినమున వీరిని స్వస్థపరచుట న్యాయమా కాదా అనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని అడిగినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. ఎందుకనగా యేసయ్యకు వారు ఆ జవాబు చెప్పలేదు. కాకపోతే యేసయ్య పైన వారు అసూయ కలిగి ఉంటున్నారు. ఎలాగైనా యేసయ్యని ఏదో ఒక తప్పులు ఆయన ఇరికించాలనేసి, ఎలాగైనా ఆయన చంపివేయాలనేసి ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, మరి ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు వీరు యేసయ్యని ఎలాగ సంహరిద్దామనే ఎదురు చూస్తున్నారు. కానీ యేసయ్య వారికి ఎలాగైనా ఆ యొక్క అక్కడున్న జలోదర రోగిని స్వస్థపరచాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి వారి యొక్క మౌనము ఆయన భరించి ఆయన మౌనములకు ఆయన బాధపడి, ఇదిగో జలోదర రోగిని ఆయన స్వస్థపరిచి ఆయన పంపివేసినప్పుడు యేసయ్య ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఏమంటే విశ్రాంతి దినమున నీ యొక్క ఎద్దు గుంటలో పడిపోతే నువ్వు పైకి తీయవా? అక్కడ ఎద్దు అనే చోట ఫుట్ నోట్లు ఏమిటంటే కుమారుడు అనే మాట కనబడుతుంది. అనగా ఏ విశ్రాంతి దినమున మన కుమారుడు ఏమైనా గుంటలో పడిపోతే మనం పైకి తీయమా, విశ్రాంతి దినం పాటిస్తామా అనేసి ఆయన అడిగినప్పుడు వారు సైలెంట్గా ఉండిపోయినారండి. ఎందుకనగా ఈ ఆచార సంబంధమైన భక్తి ఎలాగంటే ఎవరికి అనుకూలంగా వాటిని మార్చుకుని వారు ఆ యొక్క నిజమైన విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు దాన్ని వ్యక్తపరుస్తున్నారు, ముఖ్యంగా యూదులు. మరి యేసయ్య ఆ యొక్క విశ్రాంతి దినంలో కూడా ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క అతిథిగా పిలువబడినా కూడా ఆయన అద్భుతం ఆయన చేసినట్టుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి యేసయ్య ఎక్కడికి వెళ్ళినా ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అతిథిగా పాల్గొన్న చోటల్లా కూడా ఆయన అద్భుతం చేయడము, లేదంటే ఇతరులను క్షమించడము, లేకపోతే ఏదో రకమైన దేవుడు మనకు పాఠం నేర్పిస్తూనే ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ యొక్క గొర్రెపిల్ల మహోత్సవానికి అతిథిగా పిలువబడాలంటే ఈ లోకంలో మనం సిద్ధపడదాం. మరి ఆతిథ్యంకు వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలని కూడా మనకు లూకా సువార్తలో ఆ 7 నుంచి 11 వచనాల్లో మనకు దేవుడు చక్కగా నేర్పించున్నాడు. నువ్వు అతిథిగా పిలువబడినట్టయితే నిన్ను తగ్గించుకో. నువ్వు వెళ్ళి ముందుగా ఆ యొక్క ఉన్నత స్థలంలో నువ్వు కూర్చోవద్దు. బోధన పంక్తిలో నువ్వు మంచి స్థలంలో ఎత్తైన స్థలంలో వెళ్ళి నువ్వు కూర్చోవద్దు. ఇదిగో వారు అక్కడి నుంచి నిన్ను లేపేసినట్టయితే నువ్వు సిగ్గుపడతావు. ఇదిగో నువ్వు వెళ్ళి క్రింది వరుసలో వెనక వరుసలో నువ్వు కూర్చో. అప్పుడు అతను నిన్ను పైకి ఎక్కిరమన్నప్పుడు నువ్వు గణపరచబడతావు అనేసి కూడా మనం ఒక అతిథిగా వెళ్ళినప్పుడు మనం ఎలా నడుచుకోవాలో అని కూడా మనకు దేవుడు అన్ని రకాలుగా మనకు ఆయన దేవుడు పాఠాలు నేర్పిస్తూనే ఉన్నాడు. మరి ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా అదే లూకా సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనం చదివినట్టయితే ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకనగా ఈ ఆతిథ్యము మనము ఒకరికి ఇచ్చి మరలా వారి దగ్గర పొందుకోవడం కంటే ఏమి చేయలేని వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వు. బలహీనంగా ఉండే వారికి ఆతిథ్యం ఇవ్వు. బాధల్లో ఉండే వారికి ఆతిథ్యం ఇవ్వు. మిక్కిలి అల్పులైన వారికి నువ్వు ఆతిథ్యం ఇవ్వు. వారు నీకు ఆతిథ్యం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇదిగో నీ యొక్క ప్రత్యుపకారం నీకు పరలోకంలో నీ నీతిమంతమైన జీవితం ప్రత్యుపకారము నీకు పరలోకంలో లభించును అనేసి దేవుడు కూడా మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకనగా ఈ లోకంలో నువ్వు ధనం దాచిపెట్టవద్దు. ఇక్కడ చిమ్మెట మరియు తుప్పు పడుతుంది కాబట్టి ఆ ధనాన్ని ఇక్కడ నువ్వు దాచిపెట్టుకోవద్దు. కానీ నువ్వు పరలోకంలో నీ ధనాన్ని దాచుకో అనగా ఇటువంటి అల్పులైన వారికి, దీనులైన వారికి, శ్రమలో ఉండే వారికి నువ్వు సహాయం చేస్తే, వారికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టయితే, నువ్వు తిరిగి పొందుకోలేని వారికి నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టయితే నీ ఆతిథ్యానికి పరలోక పట్టణంలో అది నీకు దానికి గొప్ప మర్యాద నీకు అక్కడ దాచబడి ఉంటుంది. కాబట్టి మనం ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం వెళ్ళినప్పుడు మనం ఎలా నడుచుకోవాలి అనేసి కూడా మనకు దేవుడు ఆ యొక్క లూకా సువార్త 14వ అధ్యాయంలో చక్కగా వివరించున్నాడు. కాబట్టి ఆతిథ్యం అనేది మన జీవితంలో మనం అనేక సందర్భాల్లో మనం కూడా పొందుకుంటుంటాము, మనం కూడా ఇస్తుంటాం. కాకపోతే మనం ఎలా నడుచుకోవాలి, ఎవరికి ఇవ్వాలని కూడా దేవుడు మనకు నేర్పిస్తుంది. కాబట్టి అది ఆ రీతిగా మనం కూడా సిద్ధపడతాం. ఆ రీతిగా మనం కూడా ఆతిథ్యం ఇవ్వడానికి మనం ప్రయాసపడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.